హలో డిఎస్సి ఆస్పిరెంట్స్ 8th క్లాస్ మనగతాలు టెక్స్ట్ బుక్ నుంచి మరి సోషల్ గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ పాఠంలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాము. జూమ్ వ్యవసాయంకు మరొక పేరేమిటి? సాంద్ర వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయము. జూమ్ వ్యవసాయమునకు మరొక పేరు విస్థాపన వ్యవసాయము. జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. దీని వలన బూడిద ద్వారా లభించు పోషకం ఏమిటి? నైట్రోజన్, భాస్వరం, పొటాష్, బోరాన్. సో జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. దీని వలన బూడిద ద్వారా లభించు ముఖ్యమైన పోషకం ఏంటంటే పొటాష్ అనేది ఉంటుంది. భారతదేశంలో విస్థాపన వ్యవసాయ సాగుదారులు క్రింది ప్రాంతాలలో నివసించేవారు: గంగా సింధు మైదానాలు, ఈశాన్య మధ్య భారతదేశ కొండ అడవి ప్రాంతాలు, తూర్పు తీర మైదానాలు, రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాలు. సో భారతదేశంలో విస్థాపన వ్యవసాయ సాగుదారులు ఈశాన్య మధ్య భారతదేశ కొండ అడవి ప్రాంతాల్లో నివసించేవారు. ఒడిశాలోని కోండ్లు ఆహారంలో వాడే నూనె తయారీకి ఉపయోగించు విత్తనము. ఒడిశాలోని కోండ్లు ఆహారంలో వాడే నూనె తయారీకి ఉపయోగించు విత్తనము: పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సాల్ మహువా విత్తనాలు, కుసుమ పలాస పూలు, బూరుగా, సీతాఫలం, ప్రత్తి. ఒడిశాలోని కోండ్లు సాల్ మహువా విత్తనాల యొక్క నూనెను ఆహారంలో వాడతారు. తర్వాత మనం చూసినట్లయితే ఒడిశా అడవులలోని కోండ్లు స్థానిక చేనేత చర్మకారులకు బట్టలు మరియు తోలు ఉత్పత్తులకు అవసరమైన రంగుల తయారీకి సరఫరా చేయనివి. ఒడిశా అడవుల్లోని కోండ్లు స్థానిక చేనేత చర్మకారులకు బట్టలు మరియు తోలు ఉత్పత్తులకు అవసరమైన రంగుల తయారీకి సరఫరా చేసేవి ఏమిటి? కుసుమ పలాస పూలు, అడవి గులాబీ, వెదురు పూలు, నీలిమందు, గోరింటాకు, చెట్ల ఆకుల రసాలు, జంతువుల కొవ్వులు. కుసుమ పలాస పూలు. ఈ క్రింది వానలో కేవలం అటవీ వస్తువులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయటకు నిరాకరించు గిరిజనులు ఎవరు? అటవీ వస్తువులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయటకు నిరాకరించు గిరిజనులు: వాన్ గుజ్జర్లు పంజాబ్, బైగాలు మధ్య భారతదేశం, బకర్నాలు కాశ్మీర్, లంబాడీలు ఆంధ్రప్రదేశ్. మనం చూసినట్లయితే బైగాలు మధ్య భారతదేశము. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల పేరు: కుమారి, జూమ్, బేవార్, పొన్నం. సో మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల మరొక పేరు బేవార్. మధ్యప్రదేశ్ బేవార్. చోట నాగ్పూర్లోని ముండాలతో భూమిపై యాజమాన్య హక్కు కలిగిన వారెవరు? వ్యక్తిగతంగా కుటుంబ పెద్ద, తెగ మొత్తానికి నాయకుడు, తెగలోని కొద్దిమంది పెద్దలు. మనం చూసినట్లయితే తెగ మొత్తానికి చోట నాగ్పూర్లోని ముండాలతో భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉన్నవారు తెగ మొత్తం. నెక్స్ట్ 1930-1940 మధ్య బైగాలు కోండుల మధ్య గడిపి వారి యొక్క కాలమానం పని విభజన గురించి సమాచారం అందించినది: 1 ఐమండాఫ్, ఐరావతం శ్రీనివాసన్, రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్, వెరియర్ ఎల్విన్. మనం చూసినట్టయితే వెరియర్ ఎల్విన్ 1930-40 మధ్య బైగాలు కోండుల మధ్య గడిపి వారి కాలమానం పని విభజన గురించి సమాచారం అందించాడు. చైత్రమాసంలో బైగా కోండ్ పురుషులు వేటను ప్రారంభించు దిక్కు ఏమిటి? చైత్రమాసంలో బైగా కోండ్ పురుషులు వేటను ప్రారంభించు దిక్కు: పౌర్ణమి రోజు ఉత్తరం నుండి, పౌర్ణమి రోజు తూర్పు నుండి, అమావాస్య రోజు తూర్పు నుండి, అమావాస్య రోజు ఉత్తరం నుండి, పౌర్ణమి రోజు తూర్పు నుండి. నెక్స్ట్ ఈ క్రింది వానిలో జూమ్ వ్యవసాయ లక్షణాలు గుర్తించము. అడవులలో చిన్న చిన్న భూకమ్మతలతో జరుగుతుంది. సూర్యరశ్మి నేలపై చేరుకునే విధంగా చెట్లపై భాగాలు నరికి వృక్షాలను కాల్చి నేలను వ్యవసాయానికి అనుకూలంగా మార్చుతారు. భూమిని దున్నడానికి విత్తనాలను విత్తడానికి బదులుగా విత్తనాలు చెల్లచెదురుగా నేల మీద వెదజల్లుతారు. ఒకసారి పండిన తర్వాత వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. ఒకసారి పండిన భూమిని అనేక సంవత్సరాలు బీడి భూమిగా వదిలివేస్తారు. మనం చూసినట్లయితే ఈ 4 కూడా జూమ్ వ్యవసాయం యొక్క లక్షణాలే. చిన్న చిన్న భూకమ్మతల్లో జరుగుతుంది. మరి సూర్యరశ్మి నేలపై పడే విధంగా చెట్లపై భాగాలు నరికి వృక్షాలను కాల్చి నేల వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దున్ని విత్తనాలు విత్తడానికి బదులుగా విత్తనాలు చెల్లచెదురుగా జల్లుతారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. పండిన భూమిని అనేక సంవత్సరాలు బీడి భూమిగా వదిలేస్తారు. నెక్స్ట్ కింది చెట్లను సరిగ్గా జతపరచము. విస్తరాకుల తయారీకి ఉపయోగించేది, తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించేది, విత్తనాల నుండి వంట చేసుకుని నూనె తయారు చేసేది. ఈ యొక్క సాల్ మహువా వృక్షాల పన్నస్ చెట్టు మహువా. ఇక్కడ మనం చూసినట్టయితే మనం విస్తరాకుల తయారీకి మనకి పన్నస్ చెట్టును ఉపయోగిస్తారు. తినడానికి లేదా మరి మద్యం తయారీలో మహువా, విత్తనాల నుండి వంట చేసుకునే నూనె తయారు చేసేది సాల్ మరియు మహువా వృక్షాల నుంచి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్రింది ఆదివాసీలను వారి నివాస ప్రాంతాలతో జతపరచుము.
కోండులు, బైగాలు, వాన్ గుజ్జర్లు, గద్దీలు. కూలు ప్రాంతం ఒడిస్సా అడవులు, మధ్య భారతదేశం మరియు పంజాబ్ కొండలు. మనం చూసినట్లయితే కోండులు ఒడిస్సా అడవులకు చెందినవారు, బైగాలు మధ్య భారతదేశానికి చెందినవారు, గద్దీలు వచ్చేసి మనకి మరి కులు ప్రాంతానికి చెందినవారు. ఒకసారి క్లారిటీగా చూద్దాము. కోండులు వచ్చేసి మనకి ఒడిస్సా అడవులకు చెందినవారు, బైగాలు వచ్చేసి మనకి మధ్య భారతదేశానికి చెందినవారు, వాన్ గుజ్జర్లు వచ్చేసి పంజాబ్ కొండలకు చెందినవారు. నేను అక్కడ కులు అన్నాను కదా, సారీ. వాన్ గుజ్జర్లు పంజాబ్ కొండలకు చెందినవారు. నెక్స్ట్ గద్దీలు వచ్చేసి కులు ప్రాంతానికి చెందినవారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గిరిజనులను సంబంధించిన నివాస ప్రాంతాలతో జతపరచమని ఇక్కడ ఇవ్వడం జరిగింది. లంబాడీలు, బక్కరవాళ్ళు, డోగియా, కాందా, సంతాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, కాశ్మీర్. మనం చూసినట్లయితే లంబాడీలు ఆంధ్రప్రదేశ్ చెందినవారు, బక్కరవాళ్ళు కాశ్మీర్కి చెందినవారు, డోంగ్రియా, కాందా వచ్చేసి కేరళకు చెందినవారు, సంతాల్ వచ్చేసి మనకి ఒడిస్సాకు చెందినవారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ దిగువన పేర్కొన్న గిరిజన సమూహాలు వారు పెంచు పశువులను తెలుపు వారు పెంచు పశువులను తెలుపు జతలలో సరికానిది మనకి ఇక్కడ తెలపమన్నాడు. వాన్ గుజ్జర్లు బర్రెలు, లంబాడీలు ఆవులు, గద్దీలు గొర్రెలు, బకర్వాళ్ళు మేకలు. మనం చూసినట్లయితే వాన్ గుజ్జర్లు బర్రెలు కాయరు. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అనేది మరి సరి చేయమని జతలో సరికానిది లంబాడీలు ఆవులు, గద్దీలు గొర్రెలు, బకర్వాళ్ళు మేకలు పెంచుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.